అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కాబోతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం। అంటే దీన్ని ఎలా నిర్మిస్తున్నారు, దీనివల్ల ఎన్ని ఇళ్ళకి కరెంటుని ఇవ్వచ్చు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందని పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఇప్పుడు మీరు చూస్తున్నది జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కొండ, దీన్నే డి హిల్ అంటారు। ఇది అంగుళూరు గ్రామం, దేవీపట్నం మండలం, ఈస్ట్ గోదావరిలో ఉంది। వెస్ట్ గోదావరిలోనేమో మనకి స్పిల్వే ఉంటుంది, నదిలోనేమో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉంటుంది। సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ కొండకి ఎడమ చేతి వైపున రిజర్వాయర్ సైడు అంటే నీటితో నిండి ఉంటుంది, అప్రోచ్ ఛానల్, టన్నెల్స్ అవన్నీ ఉంటాయి। కుడి చేతి వైపున పవర్ హౌస్, టెయిల్ రేస్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి। ఈ పవర్ ప్రాజెక్ట్ని 960 మెగావాట్ల కెపాసిటీతో నిర్మిస్తున్నారు। దీనికి 5,339 కోట్లు ఖర్చు అవుతాయి। అలాగే ఈ పవర్ ప్రాజెక్ట్ చుట్టూ ఏమున్నాయి మీరు గమనిస్తే అది గోదావరి నది, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, అలాగే దూరంగా స్పిల్వేని కూడా మీరు చూడొచ్చు। నదికి అటువైపు వెస్ట్ గోదావరి డిస్టిక్, మనం ఉన్నది ఈస్ట్ గోదావరి డిస్టిక్। ఇది యాక్చువల్గా ఈ విజువల్ జూలైలో తీశారు, అందుకే అంత ఫ్లడ్ ఉంది। విజువల్స్ అని జాగ్రత్తగా గమనించవచ్చు। దూరంగా వెళ్తే మనకి పురుషోత్తపట్నం గ్రామం వస్తుంది। మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత విజువల్ అనేది ఇలా ఉంటుంది। మీరు రైట్ సైడ్లో పవర్ హౌస్ విజువల్ కూడా మీరు చూడొచ్చు। ఇప్పుడు మనం పవర్ ప్రాజెక్ట్లోకి నీళ్ళు ఎలా వెళ్తాయని చూసుకుంటే, గోదావరి నది నుండి నీళ్లు అప్రోచ్ ఛానల్ ద్వారా టన్నెల్స్లోకి వెళ్ళి టన్నెల్స్ నుంచి పవర్ హౌస్లోకి వెళ్తాయి। అక్కడ టర్బైన్ తిప్పిన తర్వాత ఆ నీళ్లు టెయిల్ రేస్ ఛానల్ ద్వారా గోదావరి నదిలోకి వెళ్ళిపోతాయి। సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అప్రోచ్ ఛానల్ ద్వారా ఇంటేక్ పూల్కి వెళ్తాయి, ఇంటేక్ పూల్ నుండి ఇంటేక్ టనెల్స్లోకి వెళ్ళి అక్కడ నుండి పవర్ హౌస్లోకి వెళ్తాయి। పవర్ హౌస్ తర్వాత టెయిల్ రేస్ పూల్కి వెళ్ళి అక్కడ నుండి టెయిల్ రేస్ ఛానల్ ద్వారా గోదావరి నదిలోకి వెళ్ళిపోతాయి। ఇప్పుడు ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము। మీరు చూస్తున్నది పవర్ ప్రాజెక్ట్ కొండ డి హిల్, అలాగే రైట్ సైడ్ చూస్తున్న పోర్షన్ అంతా అప్రోచ్ ఛానల్, అలాగే రైట్ సైడ్లో నీళ్ళు ఉన్నాయి కదా అదేమో గోదావరి నది। ఈ అప్రోచ్ ఛానల్ 206 మీటర్ల పొడవు, 294 మీటర్ల వెడల్పుతో 3,972 క్యూమెక్ల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు। మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ అనేది గోదావరి వాటర్ అనేది ఈ అప్రోచ్ ఛానల్ ద్వారా టన్నెల్స్లోకి వెళ్ళి కొండవతలో ఉన్న పవర్ హౌస్లోకి వెళ్తాయి ఈ వాటర్ అనేవి। అలాగే మీరు చూసినట్టయితే నదిలో చిన్న కొండ ఉంది కదా, ఆ కొండకి ఈ పవర్ హౌస్ కొండకి మధ్యన గ్యాప్ 1కి సంబంధించిన ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ వస్తుంది। అలాగే నదిలో ఆ కొండకి నది అవతల వెస్ట్ గోదావరిలో ఉన్న కొండకి మధ్యన గ్యాప్ 2కి సంబంధించిన ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ వస్తుంది। అలాగే రైట్ సైడ్లో మీరు చూస్తున్నది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము। మనం లెవెల్స్ చూసుకుంటే అప్రోచ్ ఛానల్ బెడ్ లెవెల్ వచ్చి +35 మీటర్స్, అలాగే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ +45.72 మీటర్స్, అలాగే రైట్ సైడ్లో ఉన్న అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ టాప్ బెడ్ లెవెల్ వచ్చి +42.5 మీటర్స్। అంటే ఇప్పుడున్న అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లెవెల్ కన్నా ఇంకొక 3 మీటర్లు పై లెవెల్లో మనకి వాటర్ అనేది స్టోర్ అవుతుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత। మీకు ఒక అవగాహన వస్తుందని ఈ లెవెల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్। అలాగే మనకి అప్రోచ్ ఛానల్ అంటే ఏమీ లేదు, మన స్పిల్వేలోకి వాటర్ వెళ్ళడం కోసం అప్రోచ్ ఛానల్ ఎలా తవ్వారో ఈ పవర్ ప్రాజెక్ట్లోకి వాటర్ వెళ్ళడం కోసం ఒక కాలంలో తవ్వుతారు, దాన్ని అప్రోచ్ ఛానల్ అంటారు, అంతకుమించి ఏమీ లేదు। ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా టన్నెల్స్ ముందు, దీన్నే ఇంటేక్ పూల్ అంటారు। అప్రోచ్ ఛానల్ ద్వారా వచ్చిన వాటర్ డైరెక్ట్ టన్నెల్స్లోకి వెళ్లకుండా మధ్యలో ఈ ఇంటేక్ పూల్ ఉంటుంది। ఇది 64 మీటర్ల పొడవు, 294 మీటర్ల వెడల్పుతో ఉంటుంది। వెడల్పు అంటే అలాంగ్ ది టన్నెల్స్। సో ఈ ఇంటేక్ పూల్ అనేది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది। దీని లెవెల్ స్టార్టింగ్లో +35 మీటర్స్ ఉంటుంది, టన్నెల్స్ దగ్గరికి వచ్చేసరికి +13.85 మీటర్స్ అవుతుంది। సో కొంచెం అప్రోచ్ ఛానల్ కంటే కొంచెం లోతుగా ఉంటుంది ఈ ఇంటేక్ పూల్ అనేది। ఇప్పుడు మీరు టన్నెల్స్ని చూస్తున్నారు, ఇవి ఒక్కో యూనిట్కి ఒక్కో టన్నెల్ చొప్పున 12 ఉంటాయి। వీటినే బ్రదర్ టన్నెల్స్ అని కూడా అంటారు, ఇంటేక్ టన్నెల్స్ అని కూడా అంటారు। ఇది 9 మీటర్ల డయామీటరు, 145 మీటర్ల పొడవుతో ఉంటాయి, అలా 12 ఉంటాయి। ఈ కొండని పవర్ ప్రాజెక్ట్ కొండని బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా పగలగొట్టారు, కానీ ఈ టన్నెల్స్ మాత్రం మిషన్తో పగలగొడతారు, మిషన్తో కట్ చేస్తారు ఈ టన్నెల్స్ని। ఆ వర్క్స్ అన్ని మీరు చూడొచ్చు। ఈ బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా ఈ కొండను పగలగొట్టి షార్ట్ క్రీటింగ్ ద్వారా ఈ సిమెంట్ పోత అవన్నీ వేశారు। అలాగే ఆగస్టు 6, 2021న ఈ టన్నెల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు। ఆ రోజు తీసిన విజువల్స్ ఇవి మీరు చూడొచ్చు। ఆ మనుషుల్ని టన్నెల్ సైజుని కంపేర్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఈ టన్నెల్ పైన రెడ్ కలర్తో గీత గీసి ఉంటారు, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ గీత ఎందుకు గీశారంటే ఆ గీత వెంబడి కట్ చేయాలని చెప్పి మెషిన్తో ఆ గీత వేశారు। అలాగే మన టన్నెల్స్ కౌంటింగ్ అనేది రైట్ సైడ్ నుంచి ఉంటుంది, అండ్ రివర్స్ సైడ్ నుంచి 1, 2, 3 అలా 12 టన్నెల్స్ ఉంటాయి। మనకి వర్షాకాలంలో గోదావరి నదిలో పెద్ద మొత్తంలో వరద వస్తుంది। సో ఆ వాటర్ని స్పిల్వే మీదుగా అలాగే పవర్ ప్రాజెక్ట్ మీదుగా మళ్లించి ధవళేశ్వరం బ్యారేజ్కి నీరు అందిస్తారు। అలాగే వింటరు మరియు సమ్మర్లో అంటే నాన్ మాన్సూన్ సీజన్స్లో శబరి సీలేరు నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తాయి। సో ఆ వాటర్ని ఈ పవర్ ప్రాజెక్ట్ మీదుగా మళ్లించి ధవళేశ్వరం బ్యారేజ్కి నీరు అందించాలని ప్లానింగు। వర్షాకాలంలో 12 యూనిట్లు ఫుల్ లోడ్తో రన్ అవుతాయి। మన ఇటు వచ్చి నాన్ మాన్సూన్ సీజన్స్లో శబరి సీలేరు రివర్ నుంచి వచ్చిన వాటర్తో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అట్లీస్ట్ 1 యూనిట్ అయినా ఫుల్ లోడ్తో రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను।
సో అలాగే ఇక్కడ మెషిన్తో ఇక్కడ కట్ చేస్తున్నారు చూడండి, ఆ హిల్ని కట్ చేస్తున్నారు, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇదంతా పవర్ హౌస్ సంబంధించిన కొండ. ఇప్పుడు మనం పవర్ హౌస్ సైడ్ ఉన్నాం. ఇక్కడ 365 మీటర్ల వెడల్పు 26 మీటర్ల పొడవుతో ఒక బిల్డింగ్ వస్తుంది, దాన్ని పవర్ హౌస్ అంటారు. ఈ పవర్ హౌస్లో టర్బైను, జనరేటరు, డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఇలా అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి. దీంట్లో 12 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ 80 మెగావాట్ సామర్థ్యంతో ఉంటుంది. సో మొత్తం 960 మెగావాట్లతో తెలుగు రాష్ట్రంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కాబోతుంది ఈ పోలవరం జల విద్యుత్ కేంద్రం. ఈ పవర్ హౌసే హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మనకి పవర్ హౌస్ లోపల వ్యూ అనేది ఇలా ఉంటుంది. మీరు చూస్తున్నది ఒక్కో యూనిట్, అలాగే మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. మనకి జనరల్గా హైడల్ ప్లాంట్స్లో 3 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ వాడతారు, పెల్టాన్, ఫ్రాన్సిస్, కెప్లాన్ అని. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో కెప్లాన్ టర్బైన్ వాడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ హెడ్ అనేది తక్కువ, 27 మీటర్లే. సో ఈ లో హెడ్ అప్లికేషన్ వల్ల మనకి కెప్లాన్ టర్బైన్ వాడుతున్నారు. హెడ్ అంటే ఏం లేదు, ఎంత ఎత్తులోంచి వాటర్ అనేది టర్బైన్ మీద పడుతుందో దాన్నే హెడ్ అంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే కెప్లాన్ టర్బైన్ జనరేటర్ అరేంజ్మెంట్ మీరు చూడొచ్చు. వాటర్ టర్బైన్ తిప్పడం ద్వారా అది షాఫ్ట్ ద్వారా జనరేటర్ని తిప్పుతుంది. జనరేటర్ తిరిగితే మనకి కరెంట్ వస్తుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ డీజిల్ జనరేటర్ మీరు చూసే ఉంటారు. ఆ డీజిల్ ఇంజిన్ మనకి జనరేటర్ తిప్పుతుంది. జనరేటర్ తిప్పడం వల్ల మనకి కరెంట్ వస్తుంది. సేమ్ అంతే ఇక్కడ కూడా, కాకపోతే ఏంటంటే వాటర్ అనేది టర్బైన్ తిప్పడం ద్వారా మనకి కరెంట్ వస్తుంది. ఆంధ్ర హైడల్ ప్లాంట్స్ హెడ్స్ని చూసుకుంటే పోలవరంలో 27 మీటర్స్, శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్లో 91.44 మీటర్స్, అలాగే లోయర్ సీలేరు పవర్ హౌస్, దీన్నే మోతిగూడెం పవర్ హౌస్ అంటారు, దీన్ని 193.5 మీటర్స్ హెడ్ ఉంది అక్కడ. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాప్ 3 హైడల్ పవర్ ప్లాంట్స్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్, లోయర్ సీలేరు పవర్ హౌస్, దీన్నే మోతిగూడెం పవర్ హౌస్ అంటారు, అలాగే అప్పర్ సీలేరు పవర్ హౌస్, ఇవి ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ పవర్ హౌస్, అలాగే లోయర్ జూరాల పవర్ హౌస్. వీటి కెపాసిటీస్ కూడా మీ టేబుల్లో చూడొచ్చు. సో పవర్ హౌస్ తర్వాత టైల్ రేస్ పూల్ ఉంటుంది. టైల్ రేస్ పూల్ తర్వాత టైల్ రేస్ ఛానల్ ఉంటుంది. ఈ నీటితో నిండి ఉంది కదా కాలువలాగా, దీన్నే టైల్ రేస్ ఛానల్ అంటారు. ఏమీ లేదు, టర్బైన్స్ నుంచి వచ్చిన వాటర్ అనేది మళ్ళీ గోదావరిలో కలవడానికి ఒక కాలువలో తవ్వుతారు, దీన్నే టైల్ రేస్ ఛానల్ అంటారు. ఇది 1130 మీటర్ల పొడవు, 254.32 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని బెడ్ లెవెల్ వచ్చి ప్లస్ 12.39 మీటర్స్. సో మనకి అప్రోచ్ ఛానల్ బెడ్ లెవెల్ వచ్చి ప్లస్ 35 మీటర్స్. అక్కడ నుండి టైల్ రేస్ ఛానల్కి వచ్చేసరికి బెడ్ లెవెల్ అనేది ప్లస్ 12.39 మీటర్స్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఈ దూరంగా ఈ కాలువ వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ప్రీవియస్ వీడియోలో చాలామంది డౌట్ అడిగారు ఫ్రెండ్స్, ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాపర్ డ్యామ్స్ని అలాగే వదిలేయచ్చు కదా, చాలా కష్టపడి కట్టారు కదా అని అడిగారు. దీన్ని ఉంచకూడదు కాపర్ డ్యామ్స్ని, ఎందుకంటే అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అలాగే వదిలేస్తే మనకి పోలవరం పవర్ హౌస్లోకి వాటర్ రాదు. అలాగే డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అలాగే వదిలేస్తే మనకి ఈ టైల్ రేస్ ఛానల్ ద్వారా వెళ్ళిన వాటర్ అనేది గోదావరిలోకి కలవకుండా అలాగే ఉండిపోతుంది, అలాగే స్టాగ్నెంట్ అయిపోతాయి. సో ఈ కారణాల వల్ల ఆ కాపర్ డ్యామ్స్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. సో ఇప్పుడు ఈ పోలవరం జల విద్యుత్ కేంద్రం ద్వారా ఎన్ని ఇళ్ళకి కరెంట్ ఇవ్వచ్చని చూసుకుంటే, సపోజ్ ఒక ఇంటికి నెలకి 300 యూనిట్లు కరెంట్ కాలుతుంది అనుకుంటే, కరెంట్ కన్సంప్షన్ ఉందనుకుంటే యావరేజ్గా డైలీ 10 యూనిట్లు కాలుతుంది అనుకుందాం. సో మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఒక యూనిట్ 80 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఇవ్వగలవు. సో ఒక యూనిట్ పర్ డే 1.92 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ ఇవ్వగలవు. అలా చూసుకుంటే ఒక్కొక్క యూనిట్ 192,000 ఇళ్ళకి ఒక రోజుకి కరెంట్ ఇవ్వగలవు, అంటే ఎలక్ట్రిసిటీని ఇవ్వగలవు. అలాగే 12 యూనిట్లు ఫుల్ లోడ్తో రన్ అయితే 23,04,000 ఇళ్ళకి ఒక రోజుకి ఈ పోలవరం జల విద్యుత్ కేంద్రం ద్వారా మనం పవర్ ఇవ్వచ్చు. ఈ పిక్చర్లో మీరు 2011కి 2020కి పవర్ హౌస్ ఏరియా ఎలా మారిందో మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ పిక్చర్లో ఈ ప్రాజెక్ట్ టార్గెట్ని చూసుకుంటే మే 2024 నాటికి ఫస్ట్ 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే రిమైనింగ్ యూనిట్స్ని నవంబర్ 2025 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఈ టార్గెట్ ప్రకారం ఈ పవర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 5,338.95 కోట్లు ఖర్చు అవుతాయి. ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ మీద ఇంకా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, పార్ట్ 2 వీడియో చేస్తాను పవర్ హౌస్ మీద. ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ హేబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.